ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2, streaming now on ETV Win app. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే అక్క వాళ్ళ ఇంటి నుంచి నాన్నని చూద్దామని వచ్చాను. ఇందుకి విషయం చెప్పావా? చెప్పాను. ఏడుస్తూనే ఉంది. ఎంత చెప్పినా తన బాధ తగ్గేది కాదు కదా. మనం చెప్పినంత తేలిగ్గా తీసుకోలేదు కదా. మావయ్య వచ్చేసారా ఇంటికి? ఇందాకే వచ్చారు. సుధీర్ మీద మళ్ళీ కోప్పడ్డారా? కోప్పడకుండా ఎలా ఉంటారు? వాడెవరితో సావాసం చేస్తున్నాడు, ఏ ఏ పనులు చేస్తున్నాడో అని నాకింకా భయంగానే ఉంది. అలా ఉండకూడదు. మీరు అనవసరమైన భయాలేం పెట్టుకోకండి. నెమ్మదిగా ఆలోచించండి. ఆవేశపడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఒకవేళ తప్పే చేస్తున్నా దాన్ని మనం సరిచేసి వాళ్ళ జీవితాన్ని చెక్కదిద్దాలే తప్ప వాళ్ళని ఇంకా బ్లేమ్ చేస్తూ పోతే వాళ్ళు ఇంకా పాడైపోతారండి. సర్లే గాని అంకుల్ ఎలా ఉన్నారు? నాన్న సంగతి చెప్పాలా? ఏం మాట్లాడినా చిరాకు పడుతున్నారు. పర్లేదు, ఆయన కాస్తో కూస్తో అక్కని క్షమించారు. అక్క ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. ఆయన ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అక్కకి మీరు జాబ్ ఆఫర్ చేశారు. రేపో మాపో అందరం సంతోషంగా ఉండే రోజు వస్తుందనుకున్నాను. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. ఒక్క క్షణంలో మొత్తం తారుమారైపోయింది. నాకేం అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలోనే నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. అది నేను నీకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్ట్రాంగ్గాను పాజిటివ్గాను ఆలోచిస్తూ ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఇది సాల్వ్ అవుతుంది. అప్పటి వరకు నువ్వు డిస్టర్బ్ అవ్వకు. నువ్వు కూడా ఇలా డల్ అయిపోతే మిగిలిన వాళ్ళని ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఇప్పుడు ధైర్యంగా నిలబడ్డం కంటే నేను చేయగలిగింది ఏముంది? ముందు రణే విడుదల వచ్చేస్తే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రణే బయటికి వస్తే కానీ నిజ నిజాలు తెలియవు. మండే తప్పకుండా వచ్చేస్తాడు. దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. సరే అండి. నిజ నిజాలు తెలిసే వరకు మీరు కూడా సుధీర్ మీద కోపం చూపించకండి. అలాగే. ఉంటాను. సరే, ఉంటాను. నీ అబ్బా ఆపరా రే! స్టేషన్లో ఈలేస్తూ కాలు ఊపుతావేంట్రా? ఈ స్టేషన్కి దరిద్రం చుట్టుకుంటుంది. అమ్మని, స్టేషన్లో కూడా సెంటిమెంట్స్ ఏంటి సార్? ఇంట్లో కాళ్ళు ఊపితేనో ఏల వేస్తేనో దరిద్రమని విన్నాను. ఇక్కడ కూడానా? ఇక మేము కాలు మీద కాలేసుకొని ఏల వేస్తూ దర్జాగా ఎక్కడికి వెళ్ళి బతకాలి సార్? కంగారు పడకరా. ఈ కేసులో ఎలాగో జైలుకి వెళ్తావు కదా, తాపీగా జైల్లో కాలు మీద కాలేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. సార్, నో జైల్. నాకు బెయిల్ వస్తుంది చూడండి. ఒరే, కలలు గనకరా. ఈ కేసులో బెయిల్ అంత సులువుగా రాదు. సార్, ఏదైనా పద్ధతిగా వెళ్తే బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు టైం ఎంత అయింది సార్? 12. ఈ పాటికి వచ్చేస్తుండాలి. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్తే లాయర్ గారు. నమస్కారం సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? మా వాడిని తీసుకెళ్తాం. మీకు ఈ మధ్య సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా పెరిగిపోయింది లాయర్ గారు. ఏం చేస్తాం, ఈ కేసులు టెన్షన్లు ఆ మాత్రం సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే చచ్చిపోతాం. అందుకే నేను పొద్దున్నే క్లబ్కి వెళ్ళొస్తున్నా. క్లబ్ కా పొద్దున్నే? ఆ క్లబ్ కాదండి, లాఫింగ్ క్లబ్. లా అండ్ ఆర్డర్ కలిసి చక్కగా జోకులు వేసుకుంటున్నారు. ఇన్స్పెక్టర్, ఇక అతన్ని తీసుకెళ్ళొచ్చా? మీరు ఈ కేసులో బెయిల్ సాధించారంటే గ్రేట్ సార్. హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఏమయ్యా సార్, వన్ రిలీజ్ చేయండి. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే లాయర్ గారు. నమస్తే నమస్తే. నువ్వేం భయపడకమ్మా.
కేసు హీరింగ్కి వచ్చినప్పుడు చూసుకుందాం. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. ఓకే సార్. వస్తాను ఇన్స్పెక్టర్ గారు. రేయ్ వస్తానని చెప్పకూడదురా దరిద్రం. ఎల్లో. సారీ సార్. పద. ప్రణయ్ అమ్మా. ఇక్కడే ఉండు నానా. ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో, జరగకూడదంతా జరిగిపోయింది. అన్యాయంగా నిందలు పడ్డావు. రా తమ్ముడు. పదక్క. మీరందరూ నన్ను క్షమించాలమ్మా. అయ్యో, మీరంత మాట అంటారేంటి సార్? మీరే లేకపోతే మా బిడ్డను ఎవరు బయటికి తీసుకొచ్చుంటారు? లేదమ్మా, అసలు ఆ మాటకొస్తే ప్రణయ్ ఇలాంటి ఇబ్బందులు చిక్కుకోవాల్సిన వ్యక్తే కాదు. ఆ మాట మాత్రం నిజమే సార్. అసలు మా తమ్ముడు ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా పోలీసులు పట్టుకెళ్లి పరువు తీశారు. అందుకే జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుంటున్నానమ్మా. ఇదంతా నా కొడుకు వల్ల జరిగింది. దురదృష్టం ఏంటంటే వాడు మీ ఇంటికొచ్చాక ఇలా జరగడం వల్ల ప్రణయ్ని అన్యాయంగా లాక్కెళ్లారు. కానీ వాళ్ళ ప్రణయ్ లేకుండా ఉండుంటే మా కుటుంబ పరువు గౌరవం రోడ్డు మీదకొచ్చుండేవి. చెయ్యని నేరాన్ని అతని మీద వేసుకుని మా పరువు కాపాడాడు. ఇది ప్రణయ్ గొప్పతనమే గాని మా వల్ల ఇతను చెయ్యని నేరాన్ని మోస్తున్నందుకు నాకు సిగ్గుగా ఉందమ్మా. సార్ ప్లీజ్ మీరు అలా అనకండి. నేనేదో త్యాగం చేయాలని చేసింది కాదు. లేదు ప్రణయ్, నీది గొప్ప మనసు. నీ పరిస్థితుల్లో ఎవరున్నా ఇలా చేసేవారు కాదు. అమ్మాయిందు, నువ్వు పీటల మీదికి రాకుండా పారిపోయి పెళ్లి చేసుకున్నా మంచి మనసున్న వ్యక్తిని చేసుకున్నావు. ఇంత మంచి వ్యక్తి కోసం నువ్వు చేసింది తప్పేం కాదు. మావయ్య, ప్రణయ్ గారి మీద ఈ కేసు పూర్తిగా ఎత్తివేసినట్టేనా? ఇంకే ఇబ్బంది లేదు కదా? కేసు ఫైల్ అయి కోర్టు ప్రొసీజర్స్ అవుతున్నాయమ్మా. కేసు నడుస్తోంది. ప్రణయ్ని బెయిల్ మీద తీసుకొచ్చాను. అదేంటి సార్, మా అబ్బాయిని తీసుకొస్తే కేసంతా మాఫీ అయిపోయిందనుకుని నిశ్చింతగా ఉందామనుకునే లోపే కేసు నడుస్తుందంటున్నారు. అంటే మా అబ్బాయికి చచ్చా, శిక్ష పండివనమ్మా. మంచి లాయర్ని ఏర్పాటు చేశాను. ప్రణయ్కి ఎలాంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. మీరా భరోసా ఇస్తున్నారు. మిమ్మల్ని నమ్మడం తప్ప మాకు వేరే మార్గం అయితే ఏం లేదు సార్. అలాగే మీరు మాకు సాయం చేయాలి సార్. చెప్పండమ్మా, తప్పకుండా చేస్తాను.